హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వెరైటీ బీడ్స్ తీసుకొచ్చాను అనమాట. సో దాని నుంచి ఒక నెక్లెస్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే కనుక మెటీరియల్ చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ బీడ్స్ చూడండి, డబల్ షేడెడ్ ఉన్నాయన్నమాట. ఈ బీడ్స్ని టైగర్ బీడ్స్ అంటారు. దీంట్లో కలర్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఇది నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది, కాఫీ కలర్లో, డార్క్ కాఫీ కలర్ ఉంటుంది అనమాట. చూసినట్టయితే ఇక్కడ వైట్ అలా క్రిస్టల్స్ ప్లస్ ఇది బ్రౌన్ రెండు మిక్స్ అయినట్టుగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తిరిగినప్పుడు షైన్ అవుతూ ఉంటాయి. సో ఇవి బాగా నచ్చి ఈ బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ నక్షి బాల్స్ అనమాట. ఇవి వచ్చేసి 10 mm సైజ్ ఉంటాయి. ఒక 5 బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ సైజు బీడ్స్ అనమాట, గోల్డ్ బీడ్స్, ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్ అండ్ రింగ్ అనమాట. నెక్స్ట్ నైలాన్ థ్రెడ్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక నేను ఈ నీడలు తీసుకున్నాను అనమాట, హెమ్మింగ్ నీడలు. సో దీనికి నేను 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ ఎక్కించుకున్నాను. అలాగే ఇక్కడ చిన్నగా ముడి వేసుకున్నాను అనమాట. చూస్తున్నారా ఎంత చిన్నగా ఉందో, అలా వేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ రింగ్ ఉంది కదా, దీనికి ఇలా 4 రింగ్స్ ఇచ్చింటాడు. దీనికి మనము ఈ నీడల్ని దీంట్లో నుంచి ఎక్కించాలి. సో ఇప్పుడు కొంచెం లాస్ట్ ఎడ్జ్కి పట్టేసుకొని ఈ 2 లైన్స్ మధ్యలో నుంచి నీడల్ అనేది తీయాలన్నమాట. ఇప్పుడు ఇది ముడి పడిపోతుంది, చూస్తున్నారా, ఇలాగనమాట. సో ఇప్పుడు మనము ఈ టైగర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ టైగర్ బీడ్స్ని మనము ఎక్కించుకోవాలన్నమాట. ఆల్టర్నేట్గా ఎక్కించుకోవాలి, ఇది ఒకటి అదొకటి. మనకి వద్దు గోల్డ్ బీడ్స్ వద్దు, మనం ఇదొక్కటే చాలు, మనకి ఈ బీడ్స్ ఒకటే చాలు, గోల్డ్ వద్దు అనుకుంటే మనము ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆల్టర్నేట్గా నేను అదొకటి ఇదొకటి అలా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు 3 ఎక్కించాను అనమాట. సో ఇలాగా మొత్తం బీడ్స్ మనకి లెంత్ ఎంత కావాలని ఫస్ట్ మీరు మెజర్ చేసుకోండి. మెజర్ మనకి 18 ఇంచెస్సా, 17 ఇంచెస్సా, 14 ఇంచెస్సా, మనకు లెంత్ని బట్టి మనము బీడ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ థ్రెడ్ అనేది మనము మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మీకు తెలియట్లేదు అన్నట్టయితే మీరు నెక్కి పెట్టుకొని చూసుకోండి. అప్పుడు మీకు ఎంత లెంత్ కావాలి, ఎంతవరకు షార్టా లాంగ్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను 5 బీడ్స్ ఎక్కించాను. ఇలాగే మొత్తం మనము 16 బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. అంటే నా నెక్కి ప్రకారము నేను 16 కావాలి అని అనుకున్నాను. అంటే నేను 18 ఇంచెస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను 6 బీడ్స్ ఎక్కించాను. ఎక్కించాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను 16 బీడ్స్ అనేది ఎక్కించాను అనమాట. 16 గోల్డ్ బీడ్స్, అలాగే 16 టైగర్ బీడ్స్. మీకు టైగర్ బీడ్స్ అంటే కొంచెం విచిత్రంగా ఉంది కదా, ఏదో మరి తెలీదు, నాకు కూడా వాళ్ళు అలాగే చెప్పారనమాట. ఇవైతే టైగర్ బీడ్స్ అని, కొంచెం కొత్తగా ఉందని చెప్పేసి ట్రై చేశాను. సో ఇప్పుడైతే కనుక ఈ నక్షి బాల్స్ ఉన్నాయి కదా, ఈ నక్షి బాల్స్ని ఎక్కించుకోవాలన్నమాట. ఇవి కొంచెము పొడవుగా ఉంటాయన్నమాట, డ్రమ్ షేప్లో. దీంట్లో కూడా షేప్స్ అనేది ఉన్నాయి, రౌండ్ అలాగే ఫ్లవరు, మన ఇష్టం అనమాట. మనకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. మీకు ఎవరికైనా దీని కాస్ట్ కావాలి అంటే నాకు కమెంట్ చేసి అడగండి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి మీకు ఇది చూపిస్తున్నాను. ఎప్పుడు అవే మొనాలిసా బీడ్స్, కోరల్స్ అవే చేసి నాకు కూడా బోర్గా ఉంది. సో ఇవి కొత్తగా కనపడిచ్చేసరికి నేను చూద్దాం ఇది ఈసారి అని చెప్పేసి ఇవి తెచ్చాను అనమాట. సో ఇలాగా 5 బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. మధ్యలో నేను ఒకటి టైగర్ బీడ్ వేస్తున్నాను. మిగతాదంతా ప్రాసెస్ ఈజీగానే ఉంటుందన్నమాట. ఇదైతే హోల్ కొంచెం చిన్నగా ఉంది. సో ఇలాగా 5 వేసాం కదా, సెంటర్లో వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. మనకి 5 కావాలంటే 5 వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వరకు నెక్ వరకు మధ్యలో వరకు రావాలి అనుకుంటే అక్కడ వరకు కూడా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టము. సో నాకైతే సెంటర్లో బాగుంటుందని చెప్పేసి నేను 5 బీడ్స్ సెంటర్లో వచ్చే విధంగా వేసుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ మనం ఇటువైపు చేసాం కదా, సో అదే విధంగా ఇటువైపు కూడా ఎక్కించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మనము 5 బీడ్స్ వేసేసాను. అలాగే మరి నేను టైగర్ బీడ్స్ వేసి, అలాగే గోల్డ్ బీడ్స్, స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను అనమాట. ఇటువైపు ఎలా వేసానో ఇటువైపు కూడా అలాగే 16 బీడ్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది సెంటర్లో వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎక్కించాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా వేసానో ఇక్కడ కూడా అలాగే వేసాను అనమాట. 16 బీడ్స్ ఎక్కించాను. సో ఇప్పుడు ఈ హుక్ అనేది ఉంది కదా, ఫైనల్గా ఈ హుక్లోకి నీడల్ అనేది ఎక్కించాలన్నమాట. మనం ఇది వద్దు అనుకుంటే మనం జస్ట్ రింగ్ వేసేసి అడ్జస్టబుల్ థ్రెడ్స్ వస్తాయి కదా, ఆ థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి అది బాగుంటుంది, ఒక్కొక్కసారి ఇది బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను ఒకసారి అది ఒకసారి ఇది అలా చూపిస్తుంటాను అనమాట. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది వేసుకోండి. సో ఇప్పుడు ఇలాగా 3 టైమ్స్ చుట్టేసేయాలన్నమాట. చుట్టేసిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా పట్టేసుకొని ఈ నీడల్లో నుంచి రింగ్లో నుంచి నీడల్ అనేది తీసి ఒక రింగ్ ఫామ్ అయ్యే విధంగా ఇలాగా ముడి అనేది పడేటట్టుగా వేసుకోండి. ఇలాగా 3 టైమ్స్ వేసుకోండి. చాలా ఈజీ అండి, సింపుల్గా ఉంటుంది కానీ లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది. శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి ఏదానికైనా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాము. కొంచెం వదిలేసి కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం కట్ చేసేసుకోండి. ఎందుకంటే మరి మనకు దారం కనబడితే బాగుండదు. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసేసాను అనమాట. చూడండి ఎంత లుక్ ఉందో, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు వీడియోలో కంటే ఇలా రియల్గా చూస్తుంటేనే ఎంత బాగుందంటే ఎప్పుడెప్పుడు వేసుకుందాం అనేటట్టుగా ఉందన్నమాట. అంత సూపర్గా ఉంది. మనం బయట కస్టమైజేషన్ ఇచ్చినా కూడా ఇంత బాగా లుక్ రాదనమాట. మనం చేసుకుంటే మన ఐడియాస్ మనకి బాగుంటాయి కదా, మనం చేసినాననే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. మనం బయట పక్క తెచ్చి కొనుక్కొని వేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తే మనం అదే వేసుకోవాలి. అలా కాకుండా మనం ఇలా మెటీరియల్స్ తెచ్చి వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ బాల్స్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు మనము వెళ్ళినప్పుడైతే మనకి ఏ డిజైన్ కావాలి అనుకునే మనం ఒక ఐడియా వేసుకొని వెళ్తే కనుక మనం అక్కడ చూసినప్పుడు కూడా మనకు ఐడియా అనేది వస్తుందన్నమాట, దీంతో ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.